క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఉండెను. అతడు యేసును చూడవలనని ప్రయత్నించెను, కానీ పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిన పోనున్న యేసును చూచుటకై ఒక మేడు చెట్టును ఎక్కెను. యేసు అతడుకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో నుండా తలంచితిని అని చెప్పెను. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభూ, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనాను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చి వేయుదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ పరిశుద్ధమైన సమయంలో కళ్ళను మూసుకొని శిరములు వంచి ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నీకే ఆరాధన, ఘనతయు, కీర్తియు, మహిమయు ప్రభువా. గడిచిన కాలమంతా మమ్మలను మీ సన్నిధిలో, మీ రక్షణ కోటలో ప్రభువా సదా కాచి కాపాడేందుకు మీకు వందనములు, స్తుతి, స్తోత్రము తండ్రి. రాబోయే రోజులు దీవించండి ప్రభువా. మీ యొక్క కృపలో, మీ సంరక్షణలో, మీ యొక్క కృపా అనుగ్రహముతో ప్రభువా మమ్మల్ని నిండుగా మెండుగా నింపి దీవించండి తండ్రి. ఈనాడు ప్రభువా క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని ప్రభువా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. మేమందరము కూడా మీ యొక్క వాక్యానుసారముగా ప్రభువా జీవించే శక్తిని దయచేయండి. ఈ వాక్యమును ప్రభువా బోధిస్తున్న నన్నును ఆశీర్వదించండి. ఈ వాక్యమును వింటున్న మీ ప్రేమైన బిడ్డలందరినీ దీవించి, తద్వారా మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను హేరాళముగా మా మీద కృమ్మరించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, మనందరికీ తెలిసిన యేసు జక్కయ్య ఈ యొక్క వృత్తాంతాన్ని మనమందరము కూడా కాసేపు లోతుగా ధ్యానం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, జక్కయ్య తన జీవితంలో యేసును చూడాలని పరితపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వృత్తాంతము మనందరికీ తెలుసు. ప్రభుని చూడడానికి ఆశపడుచున్నావా? జక్కయ్య మనకు నేర్పుతుంది ఇదే సత్యం. ప్రభుని చూడడానికి ఆశపడుచున్నావా? ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకము అశాంతి, అలజడి, ఆందోళనతో ఉన్న సమయంలో మన మనసులు కోపము, క్రోధము, సమాధానము లేకుండా అశాంతి ఇవన్నీ ఉన్న సమయంలో మనమందరము కూడా ఈరోజు ప్రభుని చూడడానికి పరితపించాలి.
ఆయన స్వరాన్ని వినడానికి ఆశపడాలి. ఆయన యందు జీవించడానికి, ఆయనలో ఎదగడానికి మనమందరము కూడా పరితపించాలని జక్కయ్య జీవితం మనకు నేర్పుతుంది. ప్రభుని చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, జక్కయ్య శారీరకముగా పొట్టివాడు, చిన్నవాడు. కానీ తన జీవితంలో ఒక ఆశ ఉంది. ఏంటిది ఆశ? ఇదిగో అక్కడికి ప్రభువు వచ్చాడని తెలుసుకున్నాడు. ప్రభుని ఎలాగైనా చూడాలి, ఆయన దర్శనంలోకి కలగాలి, ఆ దివ్య అనుభూతిని నేను పొందాలి అని అనుకున్నాడు. అక్కడ పరిశుద్ధ గ్రంథం ఆధారం చూస్తున్నాము. అక్కడ ఒక మేడి చెట్టు ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ప్రభుని చూడాలని మేడి చెట్టు ఎక్కుతూ ఉన్నాడు. ప్రభుని ఎలాగైనా చూడాలి, ఆ దివ్య దర్శనం కలగాలి. ప్రజలందరూ ఉన్నారు, పెద్ద జన సమూహం ఉంది. చూడాలనుకున్నాడు. మేడి చెట్టును ఎక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్నాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనంలో యేసు అతనికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో నుండా తలంచి తిని. చూడు ప్రియమైన సహోదరి సహోదరులరా, జక్కయ్య తన జీవితంలో ప్రభుని చూడాలని ఎంతో ఆశపడ్డాడు. జక్కయ్య తన జీవితంలో ప్రభుని చూడాలని ఎంతో పరితపించాడు. కానీ ఆ ఆశ ఆశయముగా మారుతూ, ఆ గమ్యం గమనముగా మారుతూ చివరికి ఏమైందంటే రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువే మరి అతని వైపు చూపి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో నుండా తలంచి తిని. చూసావా, ప్రభుని మనమందరము కూడా ఆయన యొక్క అనుభూతిని చూడడానికి ఆశపడుతూ ఉండాలి. జక్కయ్య బహుశా తనేమీ అనుకోలేదు, నేను ప్రభుని చూస్తే సరిపోయింది అనుకున్నాడు. అసలుకి ఈ పొట్టివాడ ఒకట చేత, శారీరకముగా పొట్టివాడ ఒకట చేత తాను ప్రభుని చూస్తానో చూడనో, ఈ అనుభూతి కలిగిద్దో కలగదో అనుకొని భయపడుతూ ఆందోళనతో ఉంటూ ఎలాగైనా సరే చూడాలనుకున్న వ్యక్తికి సాక్షాత్తే యేసయ్య ఈ జక్కయ్య ఇంటికి వస్తున్నారు. చూడు, మనం కూడా చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరురా, మనం కూడా ఇటువంటి జక్కయ్య లాంటి ఆలోచనలు కలిగి ఉంటాం. ఏంటిది ఆలోచన అంటే, మనము కూడా ఆయన్ను ప్రభుని యొక్క దర్శనం మనకు కావాలి, ఆయన యొక్క స్వరాన్ని వినాలి, ప్రభుని చూడాలి, ప్రభు మార్గం నడవాలని మనం కూడా ఆశపడుతూ ఉంటాం. జక్కయ్య ఇక్కడ తన జీవితంలో ప్రయత్నం చేశాడు. సాక్షాత్తు ప్రభువే జక్కయ్య ఇంటికి వచ్చారు. మరి మన సంగతి ఏమిటి? మనము కూడా ఆశపడాలి ప్రభుని చూడడానికి, మనము కూడా పరితపించాలి దేవునిలో ఫలించడానికి, ఆత్మలో ఎదగడానికి, ప్రభుని అంటి పెట్టుకొని జీవించాలి. కానీ మనం ప్రయత్నం చేయం. చాలాసార్లు విశ్వాస జీవితంలో ముందడుగులు వేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ అనేక సార్లు ఈ పాపం పెరిగిపోవడం వల్ల వెనకడుగు వేస్తూనే ఉన్నాం. ఇటువంటి సమయంలో జక్కయ్య మనకు ఒక ఉదాహరణగా ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, జక్కయ్య కూడా ప్రభుని ఆ దివ్య దర్శనం పొందిన తర్వాత మారిపోయాడు. ఆ దివ్య దర్శనం కలగకముందు, ప్రభుని చూడకముందు జక్కయ్య కూడా పాపి. ఈరోజు నీవు నేను కూడా పాపము చేస్తున్నాము, తప్పు చేస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరురా, మరి ఎక్కువ సుంకము వసూలు చేస్తున్నాడు. ఆయన కూడా పాపిగా జీవించాడు. చూడండి, వాక్యమును మనం అందరము ధ్యానిస్తున్నాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనంలో, ఇది చూసిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి.
జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభూ, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానము చేయుదును. నేను ఎవరికైనాను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చి వేయుదును. అవును ప్రియమైన సహోదరి సహోదరా, ప్రభు, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానము చేయుదును. నేను ఎవరికైనా అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చి వేయుదును. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, మనం పాపంలో జీవిస్తాం, మనము తప్పు చేస్తాం, మనము కూడా ఆ యొక్క తప్పులో మరి జీవిస్తున్నప్పుడు ఆ తప్పుకు మనము పశ్చాత్తాపపడి పరివర్తన కలిగి హృదయ శుద్ధి కలిగి మరలా మనము పైకి లేవాలి. మనం పైకి లేచినప్పుడే, పరిపూర్ణమైన హృదయంతో ఉన్నప్పుడే, నిర్మలమైన హృదయంతో ఉన్నప్పుడే, స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడే మనము దేవుణ్ణి దర్శించగలుగుతాము. ఆ దివ్య అనుభూతి మనకు కలుగుతుంది ప్రియమైన సహోదరి సహోదరులరా. అంతేకాని ప్రభుని చూడాలని ఆశ ఉన్నా, ప్రభుతో జీవించాలని మనం కోరుకున్నా, ప్రియమైన దేవుని బిడ్డ, తప్పు చేస్తూ ఉంటే, పాపము చేస్తూ ఉంటే మనము ప్రభుని యొక్క ఆ దివ్య అనుభూతిని, ఆ దివ్య దర్శనాన్ని, ఆత్మలో ఎదగడానికి, ప్రభువులో ఎదగడానికి మనం ఉండలేం. ఎందుకంటే ఈరోజు మనము తప్పు చేస్తున్నాము, మనం పాపము చేస్తున్నాము. ఆ తప్పు, ఆ పాపం అనేది మనల్ని దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళలేదు. ఎప్పుడైతే పరిశుద్ధమైన హృదయంతో ఉంటామో, నిర్మలమైన మనసుతో ఉంటామో, దేవుడు మనందరినీ కూడా హక్కున చేర్చుకొని మనము కూడా ఆయన యొక్క ప్రేమ రాజ్యములో, మనము కూడా ఆయన యొక్క దైవ రాజ్యములో సంతోషముగా, ఆనందముగా ఉంటాము. ప్రభువుని యొక్క దివ్య దర్శనాన్ని మనం అందరము కూడా మరి ఆ అనుభూతి అనేది మనకు కలుగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తు చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో, మనందరి ఆత్మీయ జీవితంలో జక్కయ్య లాంటి మనస్తత్వము ఒకవేళ మనకు ఉండవచ్చు. పాపిగా నీవు నేను జీవించవచ్చు, పాపపు జీవితంలో కృంగిపోవచ్చు. కానీ జక్కయ్య పాపపు జీవితంలో ఉన్న తప్పు చేసిన తాను సరిదిద్దుకొని మరలా వస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ప్రభువుని చూడాలని ప్రభువుని చూశాడు. సాక్షాత్తు యేసు ప్రభువే మరి జక్కయ్యని చూసి మరి త్వరగా దిగిరమ్మని చెప్పాడు. ప్రభువు జక్కయ్య ఇంటికి వచ్చారు. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈ జక్కయ్య జీవితం ద్వారా మనము తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం, నూతనమైన మనస్సును మనం అందరము కూడా కలిగి జీవించాలి. ఈరోజు జక్కయ్య మనకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్య మొత్తము కూడా మారిపోయి ఒక నూతనమైన బిడ్డగా, నూతన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇదిగో ప్రాత జీవితము గతించిపోయినది, నూతన జీవితానికి నాంది పలకాలి. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో మనం అందరము కూడా ధ్యానిస్తున్నాము. ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి,
పాత జీవితము గతించిపోయినది, నూతన జీవితానికి మనం నాంది పలకాలి. పునీత పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22 నుండి 24 వచనం ధ్యానిస్తున్నాము. ఇదిగో మీరు నూతన మనస్తత్వమును కలిగి జీవించాలి. ఆ నూతన మనస్తత్వము అది క్రీస్తును పోల్నే జీవించాలి. మనం క్రీస్తును ధరించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, జక్కయ్య తన జీవితంలో దేవుని యొక్క దివ్య దర్శనాన్ని పొందిన తర్వాత, ప్రభువు తన ఇంటికి వచ్చిన తర్వాత, తాను పాపిగా ఉన్న సమయంలో ఆ పాపపు జీవితాన్ని తీసివేసుకొని పరిశుద్ధంగా జీవించాడు. నూతనమైన బిడ్డగా మారాడు. యేసు ప్రభు జక్కయ్య జీవితంలోకి కేవలం ఒక్కసారి వచ్చారు. కానీ ఈరోజు నీవు నేను కూడా ప్రతిరోజు పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా, ప్రతి ఆదివారము పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభునే మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించుకున్నాము. ఆ పరమ పవిత్రమైన యేసుక్రీస్తు ప్రభుని యొక్క దివ్య శరీరమును, దివ్య రక్తమును స్వీకరించడం ద్వారా సాక్షాత్తు ప్రభువే మన హృదయంలోనికి, మన జీవితంలోనికి వేం చేయుచున్నారు. ఇంకెంత పరిశుద్ధముగా, ఇంకా ఎంత పవిత్రముగా మన హృదయాలను, మన యొక్క మనసును, మన యొక్క శిరస్సు నుండి అరికాల వరకు ఎంత పరిశుద్ధముగా నిర్మలముగా ఉంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్యే మన జీవితంలోనికి వచ్చారు. యేసు ప్రభువే మన జీవితంలోనికి వస్తున్నారు. సంతోషముగా, ఆనందముగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడే నూతనమైన బిడ్డగా మారినప్పుడే నువ్వు ప్రభుని దివ్య దర్శనం కలుగుతుంది. మనం ప్రభుని చూడగలము. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభుని చూడాలని ఆశపడుచున్నావా? ఈరోజు ఆశపడు, ప్రభుని చూడాలి. నూతనమైన బిడ్డగా మారు, నూతన కార్యములు చెయ్యి, పాపాన్ని వదిలిపెట్టు, పుణ్యం కట్టుకో, పాపాన్ని వదిలివేయి, దేవుని దగ్గరగా రా. సైతాను శక్తులకు నువ్వు లొంగిపోకుండా సైతాను శక్తులకు దూరంగా వెళ్ళిపో. సైతాను పనులకు నువ్వు దూరముగా ఉంటూ సైతాను క్రియలు చేయకుండా దేవునికి దగ్గరగా రా. పుణ్యము కట్టుకో, మంచి కార్యములు చెయ్యి. దైవరాజ్యపు విలువ ప్రకారము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారము ఈరోజు నువ్వు జీవించు. నువ్వు నూతనమైన బిడ్డగా మారిపోతావు. ప్రభువు నీ హృదయం అనే ద్వారం వద్దకు, ప్రభువు నీ యొక్క హృదయం అనే ఇంటికి ప్రభు వస్తూ ఉన్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం ధ్యానిస్తున్నాము. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ఇదిగో, ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీవు నేను పాపములో జీవిస్తూ ఉంటే, పాపములో కృంగి నశించిపోతూ ఉంటే నువ్వు బాధపడవద్దు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో దేవా నేను తప్పు చేశాను, ఇదిగో దేవా నేను పాపిని, నీ యొక్క దయగల చూపును, నీ కారుణ్యమును, నీ ప్రేమను నా మీద కృమ్మరించి ఈ పాపి హృదయాన్ని పరిశుద్ధముగా మార్చు దేవా అని ప్రార్థన చెయ్యి. ఈ పాపి హృదయాన్ని మంచిగా మలుచు దేవా అని మనమందరము కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడే నీ హృదయం అనే ఇంటికి రక్షణ వస్తుంది. ఆ రక్షణ అనేది నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఆ రక్షణ అనేది నిన్ను ప్రభువుతో ఐక్యము చేస్తుంది. ఆ రక్షణ అనేది నీవు ప్రభుని సన్నిధిలో ఒక పటిష్టమైన వ్యక్తిగా, ఒక దృఢమైన వ్యక్తిగా నీవు మారిపోతావు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి. ఆత్మీయ జీవితంలో నిన్ను నీవు ఎల్లప్పుడూ కూడా దేవునికి సమర్పించుకోవాలి. చూడండి, జక్కయ్య తన జీవితంలో తప్పు చేసిన హృదయపరితనం కలిగాడు. జక్కయ్య తన జీవితంలో శారీరకముగా పొట్టివాడైనా సరే ఆత్మీయముగా, ఆధ్యాత్మికముగా గట్టి విశ్వాసము కలిగి ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు. ప్రభుని చూశాడు. సాక్షాత్తు ప్రభువే తన ఇంటికి వచ్చారు. అప్పటిదాకా తన యొక్క మనసు, తన యొక్క హృదయము ప్రభుని చూడకముందు ఎక్కువగా సంపాదించాలి, ఆస్తి పాస్తుల మీద ఎక్కువగా శ్రద్ధ ఉంచి వేరే విషయాల మీద శ్రద్ధను పెట్టాడు. ప్రభుని యొక్క అనుభూతి కలిగిన తర్వాత, ప్రభుని చూసిన తర్వాత, ప్రభువే తన ఇంటికి వచ్చిన తర్వాత తన యొక్క
ఆశలు మొత్తము కూడా తన కోరికలు, డబ్బు సంపాదించాలి, ఇది కూడా పెట్టుకోవాలి అనుకున్న వ్యక్తి ఇవన్నీ వదిలిపెట్టి ప్రభుని మీదే ధ్యానం చేశాడు, ప్రభుని అంటిపెట్టుకుని ఉన్నాడు, ఆ రక్షణలో జీవించాడు, ఆ యొక్క ఆనందములో ఆత్మీయ అనుభూతిని జక్కయ్య పొందాడు. ప్రభునికి తన జీవితంలో మొట్టమొదటి స్థానం ఇచ్చాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డ, మనము ప్రభువుతో ఉంటే, ప్రభుని అంటే పెట్టుకొని జీవిస్తే ప్రభువే మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తారు. నువ్వు దేవుని కోసము ఒక్క అడుగు ముందుకు వెయ్యి, దేవుడు నిన్ను నీ చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకొని పోతాడు. నువ్వెటువంటి ప్రయత్నం చేయకుండా, నువ్వెటువంటి ఆశ కలిగి ఉండకుండా, నువ్వెటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటే దేవుడు ఏమీ చేయలేరు. నీ సహకారం కావాలి. పునీత అగస్త్యన్ గారు మనందరికీ తెలియజేస్తున్నారు, ఈ లోకంలో నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ సహకారము లేకుండా నిన్ను రక్షించలేడు. ఈ లోకంలో నీ ప్రమేయం లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ సహకారం లేకుండా నిన్ను రక్షింపలేడు. ఈరోజు నువ్వు దేవునికి సహకరించాలి. నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డగా మారాలంటే ఈరోజు నువ్వు ఒక అడుగు ముందుకు వెయ్యి, ప్రభువు నిన్ను 10 అడుగులు ముందుకు వేసుకొని ప్రభువుని చెయ్యి పట్టుకొని నిన్ను తన రాజ్యంలోనికి చేర్చుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరురా, జక్కయ్య తన జీవితంలో మొత్తము కూడా అన్నింటిని కూడా త్యజించుకొని దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. జక్కయ్య తన జీవితంలో అంతము కూడా అన్నింటిని కూడా వదిలివేసుకొని ఏదైతే తనకు అడ్డుగోడగా ఉందో ప్రభుని చూడడానికి, ఏదైతే తనకు అడ్డుగోడగా ఉందో ప్రభుని యొక్క ఆ దర్శనాన్ని పొందడానికి వాటి మొత్తాన్ని కూడా వదిలివేసుకున్నాడు. ఒక నూతనమైన బిడ్డగా, నూతన మనస్తత్వాన్ని కలిగి జక్కయ్య తన జీవితంలో జీవించాడు. ప్రభుని నిత్యము కూడా అంటిపెట్టుకొని ఆయన రాజ్యములో రక్షణను పొందుకున్నాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నీ విశ్వాస జీవితము. ఇదిగో ఈరోజు నా విశ్వాస జీవితము. ఒకవేళ నేను తప్పు చేస్తున్నానా, పాపిగా ఉన్నానా, హృదయ పరివర్తన జీవించకుండా నేను చెడు వ్యసనాలతో, చెడు హృదయముతో, తప్పుడు పనులతో ఒకవేళ నేను జీవిస్తూ ఉన్నానా, సైతాను మాయపూరితమైన జిత్తులతో ఉన్నానా, సైతాను క్రియలకు లొంగిపోయానా, అయితే ఈరోజు నువ్వు లెగు, ఈరోజు నువ్వు మేలుకో, ఈరోజు నీ తప్పు నువ్వు సరిదిద్దుకో, నిన్ను నీవు సరిదిద్దుకొని యేసయ్య మీద భారం వేయి. నీ బరువుని, నీ భారాన్ని ప్రభుని మీద వెయ్యి. ప్రభువు నిన్ను ఆదరిస్తారు. ప్రభువు నిన్ను తన హక్కున చేర్చుకొని నీకు తన రాజ్యంలో గొప్ప బహుమానాన్ని, దేవుడు తన రాజ్యంలో నీకు గొప్ప శాశ్వతమైన బహుమానాన్ని కానుకొని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో మనుషులు ఒకవేళ నిన్ను మోసం చేసినా, మనుషులు ఒకవేళ నీ గురించి తప్పుగా మాట్లాడినా, మనుషులు ఒకవేళ నిన్ను చిన్న చూపు చూసినా, లేకపోతే మనుషులు నిన్ను అపార్థం చేసుకున్నా, నీ విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నీ విశ్వాస జీవితంలో ప్రభుని చూడాలి. ఆయన కోసం నేను జీవిస్తున్నాను, ఆయనలో ఎదగాలి, ఆయన్ని అంటిపెట్టుకుని జీవించాలని ముందుకు కొనసాగు. ఖచ్చితంగా ఆనాడు ఏ విధంగా అయితే యేసయ్య జక్కయ్యకి ఇచ్చిన రక్షణ అనుభూతిని ప్రభు ఈరోజు నీకు కూడా, నీ జీవితంలో, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కూడా ఆ రక్షణ అనుభూతిని ప్రభు వసగుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కావున మనం అందరము కూడా దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇద్దాము, నూతనమైన బిడ్డగా మారుదాము, దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించుదాం. తద్వారా ప్రభు మిమ్మలను, కుటుంబములను చల్లగా దీవించి కాచి కాపాడనుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడనుగాక. ఆమేన్.